స్టార్ట్. నేను మా మనవరాలు మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. 2 మామిడికాయలు కోసుకొచ్చాము. ఇదిగో చూడండి, చెట్టు తీసేసి ముక్కలు చేసాము. మాగాయ పచ్చడిలాగా కలుపుదాం అనేసని దాన్ని లైట్గా మిక్సీ పట్టాము. కచ్చా పచ్చాగా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. ఇది చిన్నపిల్లల కోసం కాబట్టి ఊరికే సుమారుగా కలుపుతున్నాం. మామిడికాయ తొక్కులో అవుతుంది 1 స్పూన్ కారం. ఇప్పుడు కారం స్పూన్ పట్టుకో. చాలు, ఓకే. ఇంకొంచెమా? పిల్లలు తినలేరు వాళ్ళగా. తాతయ్య ఇంకొంచెం వేయమంటున్నాను. ఇదిగోండి కారం వేసాము. లైట్ ఇంకొంచెం ఉప్పు వేయమ్మా. 1/2 స్పూన్ ఉప్పు. సరిపోద్దా? సరిపోద్దంట్లే, వద్దు. ఉప్పు వేసాము, కారం వేసాము. ఇక చూడండి ఇలా కలిపేసేస్తున్నాం. దీన్ని ఒక సీసాలోకి పెట్టుకుంటే ఆవపిండి అవి రెడీగా లేదు, అవి కూడా వేస్తాము. వెల్లుల్లిపాయలు, ఆవపిండి, లైట్గా మెంతిపిండి అన్నీ కొంచెం కొంచెం వేసేసి దీన్ని పోపు పెట్టేసేస్తాం. పోపు పెట్టేసేసి ఇప్పుడు సీసాలోకి చల్లారిన తర్వాత సీసాలో పెట్టేసుకుంటే మనకి 1-10 రోజులు, కొంచెంగా చేసుకుంటే 1-10 రోజులు ఎప్పటికప్పుడు రెడీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది నెల్లు ఉండే పచ్చడి కాదండి, ఊరికి చిన్న అది కలుపుతుంది కదా, అది కలుపుతుంది కావచ్చు. నువ్వు కలుపంగా. రెడీ మామిడికాయ పచ్చడి. తాలింపు పెట్టేస్తాం. ఆయిల్ వేయలేదు, లైట్గా ఆయిల్ కూడా వేద్దాం. ఇది ఈ స్పూన్ పట్టుకోవాలి, ఆ స్పూనే పట్టు. కట్ చేసే ఉంది, పడిపోతుంది ఆయిల్. స్పూను పట్టు, పైకి పట్టు. ఓకే, ఇంకోటి పెడదాం. పట్టు. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసాము. తాలింపు పెడతాం. ఓకేనా? మాగాయ పచ్చడి రెడీ. దీన్ని అట్లలోకి, ఇడ్లీలో కూడా తినచ్చు. అన్నంలోకి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సరిపోదు సైజు, అది పడిపోతుంది మాయా.